వారికి మేలుకరంగా, అదేవిధంగా ఆయన పక్షంగా నిలబడ్డ బలహీనునైన నన్ను కూడా దేవుడు తన చిత్తానుసారంగా వాడుకొని ఆయనకు మహిమార్థంగా నడిపించును గాక. మేము ప్రకటన గ్రంథం మొదటి చదువుతున్నాను. మరియు లోపటను కలిగి గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము. సహోదర సహోదరులారా, చివరి సెషన్లో మనము 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని గురించి మనం ధ్యానించాం కదా. ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన సింహాసనాసీనుడు, ఆయన యొక్క మహిమని, ఘనతను, ప్రభావాన్ని మనం ధ్యానించాం. ఏ విధంగా అంటే కింద ఆయన సింహాసనానికి కింద కెరూబులు, తర్వాత ఆయన సింహాసనం చుట్టూ 24 పెద్దలు, తర్వాత 4 జీవాలు, తర్వాత ఆయన సింహాసనానికి పైగా శరాపులు. ఈ విధంగా వారు దివారాత్రములు ప్రతి క్షణము తమ జీవితాలంతా ఆ తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ముందుకు సాగుతుంటుండగా కోట్లాది జనములు ఆయన చుట్టూ, సింహాసనం చుట్టూ చేరి ఆమేనని ఆయనని స్తుతిస్తూ, కీర్తిస్తూ గణపరుస్తుంటున్నారు. అది ఆయన మహిమా ప్రభావం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి 5వ అధ్యాయం చూసినప్పుడు మనము ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి అలంకార భాషలో చెప్పబడి ఉంది. కుమారుడైన యేసుక్రీస్తు గురించి. అయితే ఈ మొదటి వచనంలో మనం చూసినప్పుడు క్రమక్రమంగా మనము ధ్యానించుకుంటూ పోదాం. మొదటి వచనంలో ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఆ సైన్యములకు అధిపత్యగు యెహోవా అంటే మన తండ్రి అయిన దేవుని చేతిలో లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము ఆయన కుడి చేతిలో ఉంది అన్నట్టుగా చూస్తున్నాం. మనము యెహెజ్కేలు గ్రంథం ధ్యానించినప్పుడు అక్కడ కూడా యెహెజ్కేలు నాకు ఒక విజన్లో ఒక ఏమంటారు విజన్ని, ఒక ఆయన ఇచ్చిన ఆ యొక్క ప్రత్యక్షతలో యెహెజ్కేలుకి కూడా ఒక గ్రంథం ఇవ్వబడింది. ఏ బ్రదర్? దర్శనం అని చెప్తున్నారు. దర్శనం. థ్యాంక్ యూ. ఆ దర్శనంలో యెహెజ్కేలు కూడా ఒక గ్రంథం ఇవ్వబడింది. అక్కడ మీరు 2వ అధ్యాయం చూసినట్టయితే తిప్పాల్సిన అవసరం లేదు, నేనే చదువుతాను. అక్కడ 2వ అధ్యాయంలో, నేను చూచుచుండగా గ్రంథంను పట్టుకుని నా యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. అయితే లోపట వెలుపట రాయబడింది ఏంటి అని చూసినప్పుడు మహావిలాపము, మనోదుఃఖము, రోదనము. చేరి వచ్చిన ప్రియులందరికీ నేను భారంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మొదటి రాకడలో వచ్చినప్పుడు వినయంగా దీన మనస్సుతో తనను తాను తగ్గించుకుని వచ్చినప్పుడు ఎవరైతే ఆయనని అంగీకరించారో వారికి తమ ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే మహావిలాపము, మనోదుఃఖము, రోదనము. సరే, అంత మాత్రమే గాక ఇక్కడ ఏమంటాడంటే ఈ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ముద్ర అంటే సీల్స్. మనం గవర్నమెంట్ ఆఫీసులో సీల్స్ గురించి మనం తెలిసిందే కదా. ఎందుకు వేస్తాం సీల్స్ అంటే ఒక నిబంధన చేసుకున్నప్పుడు దాన్ని ఆమోదిస్తున్నట్టు ఒక సీల్ వేస్తారు. దాన్నే ముద్ర. ఇక్కడ కూడా ఏమని ఉంటుందంటే స్థిరమైన నిబంధన చేసుకొని రాయించుకొనగా, నెహెమ్యా గ్రంథంలో కూడా ఈ విధంగా రాయబడింది కదా. అక్కడ ఒక నిబంధన జరిగినప్పుడు ముద్ర వేయబడింది ఆ నిబంధనకి. అదే ఈ నిబంధనకు ముద్రలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ గ్రంథం మీద ఉన్న 7 ముద్రలు. ఇక 7 అనేది మనకు తెలుసు పరిపూర్ణతకు సూచిస్తుంది. సరే, ఈ వచనం తర్వాత 2వ వచనంకి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూసితిని. ఆ గ్రంథము విప్పటానికి యోగ్యత కావాలి ప్రియులారా. అయితే ఎవడైనా ఉన్నాడా అని చూస్తే అక్కడ 3వ వచనంలో అంటాడు, అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథాన్ని విప్పటానికి చూచుటకైనను విప్పుటకైనను ఎవ్వనికి శక్తి లేకపోయినా. ఇక్కడ మనం ఒక సెకండ్ ఇక్కడ ధ్యానించినట్టయితే యోగ్యత, అసలు యోగ్యుడు ఎవరు బ్రదర్, ఎవరు అని మనం ధ్యానించినప్పుడు అసలు యోగ్యులు అనేది ఎవరు, యోగ్యత అనేది ఎవరికి ఉంటుందంటే 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం తీస్తారు ఒకసారి.
అక్కడ యోగ్యత గురించి అంటూ ఏమంటాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. ఇక్కడ ప్రభు అంటే తండ్రి అయిన దేవుని గురించి ఉద్దేశించి మనం చదువుకోవచ్చు. ఇక్కడ ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూసినప్పుడు ఆయన తన్ను తానే మెచ్చుకొనలేదు. ఏమంటాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 54వ వచనంలో, అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు అంటాడు. చూసారా? అంటే యోగ్యత అనేది దేవుడి ద్వారా మనం పొందుకుంటాం. మనల్ని మనం హెచ్చించుకుంటే, నన్ను నేను హెచ్చించుకుంటే, నన్ను నేను మెప్పుకుంటే నేను యోగ్యుని కాను, కానీ ప్రభు అయిన దేవుడు మెచ్చుకుంటేనే అది యోగ్యత అని చూస్తున్నాం. సరే, అయితే యోగ్యుడైన వాడు ఎవడని అక్కడ బలిష్ఠుడైన ఒక దేవదూత ఛాలెంజ్ వేస్తే ఎవరు లేరు కదా. అయితే 4వ వచనంకి వచ్చేటప్పటికి, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా అంటాడు యోహాను. అప్పుడు 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథంను విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన టర్మ్స్ కనిపిస్తున్నాయి, వర్డ్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే దావీదుకు చిగురైన, తర్వాత యూదా గోత్రపు సింహము, తర్వాత జయము పొందెను. మొదటిగా దావీదుకు చిగురైనది ఎవరండి? చూస్తే మనము ఇదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేప చిక్కునై ఉన్నాను అంటాడు. దావీదు వేరు చిగురు ఎవరు? ఇక్కడ క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారే ప్రకటన 22లో క్లియర్గా చెప్తున్నాడు, యేసు అను నేనే దావీదు వేరు చిగురును. సరే, అదే 5వ వచనము, 5వ అధ్యాయం 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. యూదా గోత్రపు సింహం అంట. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ నామాలు లెక్క పెట్టండి ప్రియులారా. మనము స్తుతులు చెల్లించేటప్పుడు, ఆరాధనలో ఆయన గురించి మనము స్తుతులు చెల్లించేటప్పుడు కానీ, ఆరాధించేటప్పుడు కానీ, మనం ఎప్పుడు యేసు ప్రభు అంటాం, కానీ ఆయనకి ఎన్నో నామాలు ఉన్నాయి, ఇవ్వబడ్డాయి. ఆయనని మనము ఏమంటాడు కీర్తన గ్రంథంలో, యెహోవా నామమునకు చెందవలసిన ఘనత మహిమ ఆయనకు చెల్లించుడు అంటాడు కదా. అదే కుమారుడైన దేవుణ్ణి కూడా ఆయన యొక్క ఘనతను ఎరిగి, ఆయన యొక్క నామాలను ఎరిగి, ఆయనని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ఇక్కడ చూడండి ఎన్ని నామాలు వచ్చేసాయి. ఇక్కడ దావీదుకు చిగురైన వాడు, తర్వాత యూదా గోత్రపు సింహము. చూద్దాం ఎందుకు ఆయన యూదా గోత్రపు సింహము చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం మనకు తెలిసింది కదా. ఇక యాకోబు తన 12 కుమారులని తన దగ్గర తీసుకొచ్చి, ఇక ఆయన చనిపోతున్న టైంలో దగ్గర తీసుకొచ్చి అందరికీ వారి నామం చొప్పున వారి బ్లెస్సింగ్స్ని వాళ్ళకి, ఆశీర్వాదాలు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అప్పుడు యూదా గురించి మాట్లాడుతూ 9-10 వచనంలో అంటాడు, యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతను లేపువాడేవాడు. గమనించండి ప్రియులారా, షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ఇక్కడ షిలోహు అంటే చాలా మంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, షిలోహు ఈజ్ నథింగ్ బట్ అనదర్ నేమ్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేదాకా ఆ యూదా గోత్రం నుండి దండం తొలగదు, తర్వాత అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం, అంటే ఇటర్నల్ కింగ్డమ్. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఇటర్నల్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేస్తారని ఇక్కడ మనం తేటగా అర్థం చేసుకోవచ్చు. సరే, దావీదు చిగురు ఎవరు చూసాము, యూదా గోత్రపు సింహం చూసాము, తర్వాత చివరిగా ఆయన జయము పొందెను. దేని మీద జయం పొందాడు? మనము అది కూడా చూసినట్టయితే మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 9వ వచనంలో ఆయనని
చిన్న చిన్న పిల్లలు ఆయనని స్తుతిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు అడ్డుపడ్డప్పుడు అక్కడ పలుకబడిన మాటలు కదా, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, దావీదు చిగురికి జయము, దావీదు కుమారునికి జయము. ఎందుకంటే ఈయన ఎవరంటే ఈయన ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఇక్కడ చూడండి, గమనించండి ప్రియులారా, ఈయన ప్రభు పేరట వచ్చినవాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రి అయిన యెహోవా దేవుడు కూడా ఆయనకి ప్రభు, ద లార్డ్ అని ఆయనకి పేరు కదా. అయితే ఆయన పేరట రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాక ఆయన వచ్చింది ఎందుకు? జయం పొందడానికి. ఎక్కడ? సర్వోన్నతమైన స్థలములలో. అంటే మానవులమైన మనము భూలోకంలోనే ఉన్నాము. భూలోకంలో జరుగుతున్న సంగతుల్ని మాత్రమే మనం విని గ్రహించి అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. కానీ మనకు తెలియని ఇంకొక స్థలంలో, ఆ సర్వోన్నత స్థలంలో మనకు తెలియని యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ మనకు తెలియని జయం అక్కడ ప్రాప్తించబడుతుంది. అక్కడ మనకు తెలియని ఎన్నో సంగతులు జరుగుతున్నాయి పిల్లరా. ఇక్కడ మన మనోనేత్రాలు వెలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన జయం పొందాడు. మనం కని విని ఎరుగని జయాలు కొన్ని మనకు ఇప్పుడు అర్థం కావు, కానీ పరలోకానికి ఈ సైడ్ మనకు అర్థం కావు, కానీ అక్కడ చేరినప్పుడు అర్థమవుతాయని బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనకు తేటగా తన గ్రంథం నుండి తెలియజెప్తున్నాడు. సరే, ఇక ముందుకు వెళ్ళిపోదాం. మనకి సమయం ఒక వస్తుంది కాబట్టి 5వ వచనం చదువుకున్నాం. 6వ వచనం. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. సో మనము చివరి సెషన్లో మనము ధ్యానించినప్పుడు సింహాసనానికి చుట్టూ 4 జీవులు ఉన్నారు. ఆ 4 జీవులు ఎలా ఉంటారో మనం ధ్యానించాము. ఆ 4 జీవులకి తర్వాత 24 సింహాసనాలు ఉన్నాయి. దాని మీద ఆసనులైన పెద్దలు ఉన్నారు. అయితే ఆ 24 పెద్దల నెక్స్ట్ సర్కిల్ 4 జీవాలు. ఆ నెక్స్ట్ సర్కిల్లో దేవునికి అత్యంత దగ్గరగా ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంట? వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనకు తెలిసిందే కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభువుని చూసినప్పుడు ఏమంటాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అయితే ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఏం జరిగింది? అపొస్తలుల కార్యంలో అంటాడు కదా, అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లరా, ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన నిరపరాధి. ఆయన పాపం లేనివాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. పరిశుద్ధుడు, పవిత్రుడు, పావనుడు. అటువంటి ఆ గొర్రెపిల్ల తాను చేయని నేరానికి, తాను చేయని దుష్కార్యాలకి, తాను చేయని పాపాలకి మౌనంగా ఆ కలువరి శిలువలో మన కొరకు వధింపబడ్డాడు ప్రియులారా. ఎంత లోతైన అనుభవం అంటే ఇది. అసలు మనం ఎవరము? ఆయన ఎవరు? మనము తాత్కాలిక జీవితంలో, మనం ఉన్నది తాత్కాలిక సమయమే. 10, 20, 30 సంవత్సరాల్లో మనం ఇక్కడ జాయిన్ అయిన ఎవ్వరము మనం ఈ లోకంలో ఉంటామని గ్యారంటీ లేదు. మనం ఈ లోకం ఒకనాడు వదిలి వెళ్ళిపోవాల్సిందే. అయితే అటువంటి మనకి దుర్గంధము, తాత్కాలికమైన జీవితము, మన భవిష్యత్ ఏంటో మనం ఎరగని మనకు నిత్య కాలంలో నిత్య రాజుగా ఉన్నటువంటి వాడు మన కొరకు తను తగ్గించుకొని ఆయన చేయని పాపానికి ఆ పావనుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు మన కొరకు ఆ కలువరి శిలువలో రక్తాన్ని చిందించి బాధలు భరించి మౌనంగా చనిపోయాడు ప్రియులారా. డస్ హీ డిజర్వ్ దట్? అటువంటి శిక్ష ఆయనకి డస్ హీ డిజర్వ్ ఇట్? చూడండి, అంత మాత్రమే కాక వధించబడ్డాడు. ఏంటంట? వధింపబడిన గొర్రెపిల్ల. వధించుట అదేదో
ఒక బుల్లెట్ కొట్టి సైలెంట్ డెత్ ఇవ్వడమో, లేకపోతే ఇంజెక్షన్ ఇచ్చి చంపేయడమో ఇట్లా కాదు గానీ, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల దాకా ఆ కలువరి శిలువలో వేలాడదీసి, రక్తాన్నంతా కార్చి, ఆయనకి దాహానికి ఎంతో మంది దాహాన్ని తీర్చాడు. ఆయన అందుకే ఆయనకి నిత్య ఏమంటారు లివింగ్ వాటర్, జీవజలంలో అనే పేరు వచ్చింది కదా. ఎంతోమంది ఆకలి తీర్చాడు. ఆ 4,000 మంది 7,000 మంది ఎవరైతే ఆయన పెట్టిన ఆహారం తిన్నారో ఎక్కడున్నారో నాకు అర్థం కాదు. ఆయన అంత కలువరి శిలువలో రక్తం గార్చుకుంటూ ఆయన నేను దప్పుకొని ఉన్నానంటే ఒక్కడు ఆ 4,000 మందిలో ఎవడైతే ఆయన అన్నం తిన్నాడు, ఆయన పెట్టిన ఆహారం తిన్నాడు, ఆయన పెట్టిన ఆ జీవజలం తాగారో ఒక్కడు కూడా ఆయనకి దాహానికి ఇవ్వలేదు ప్రియులారా. చెయ్యని ఒక్క తప్పు కూడా ఆయన చేసింది కాదు. అటువంటి వాడు మౌనంగా అక్కడ ఉన్నాడు. సరే, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. తర్వాత ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు. ఇక్కడ మనము కాస్త ఆ టర్మినాలజీ ఒకటి అండర్స్టాండ్ చేసుకొని ముందుకెళ్ళిపోదాం. ఈ 7 కొమ్ములు దేన్ని సూచిస్తుంది అంటే, మీరు దానియేలు గ్రంథం 7వ అధ్యాయము ఫ్రీ ఉన్నప్పుడు ధ్యానించండి ప్రియులారా. అక్కడ ఏముందంటే, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి అంటాడు. అంటే కొమ్ములు అంటే రాజులను సూచిస్తుంది ఇక్కడ ఈ అలంకార భాషలో. అదేవిధంగా మీరు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చూసినప్పుడు, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు అంటాడు. ఇట్ ఈస్ ఆల్ ఫిగరేటివ్ స్పీచ్. అలంకార భాషలో యేసుప్రభు కూడా తను కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఎన్నో ఉపమానాలు చెప్పాడు కదా. మత్తయి సువార్తలలో ఆయన ఒక కాంప్లెక్స్ థింగ్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి, మనం చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటాం కదా, మనం ఏం చేస్తాం, యూజువల్గా ఏం చేస్తామంటే డెవలపర్ టైంలో క్లయింట్స్ దగ్గర కూర్చొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని నాన్ టెక్నికల్ ఆడియన్స్ అయిన సిఇఓస్ సిఎక్స్ఓస్కి వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఒక స్టోరీనో ఒక అర్థం చేసుకోగలిగే ఒక ఉదాహరణ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు అర్థం కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కొన్ని మనకు అలంకార భాషలు సూచిస్తున్నాడు. ఇక్కడ 7 కొమ్మలు అంటే 7 రాజులు అనుకొని ఇక్కడ అర్థం చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, దేవుని 7 ఆత్మలు. ఆ కన్నులు 7 కొమ్ములు 7 కన్నులు అంటున్నాడు కదా. 7 కొమ్ములేమో 7 రాజులు, 7 కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మల గురించి మనము మొదటి అధ్యాయంలో ధ్యానించాం కదా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ 7 ఆత్మలు మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మలు 7 అని అక్కడ చూస్తున్నాం. ఏంటది? యెహోవా ఆత్మ, జ్ఞానాత్మ, వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచనకు ఆధారముగా ఆత్మ, బలముకు ఆధారముగా ఆత్మ, తెలివిని పుట్టించు ఆత్మ, యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. తర్వాత బలములకు ఆధారముగా ఆత్మ. ఇక్కడ 7 అక్కడ ఉన్నాయి, చదువుకోండి తర్వాత ఫ్రీ టైంలో. 11th చాప్టర్ 2nd వర్స్ యెషయా గ్రంథంలో. సరే, ఇక 7వ వచనం చదువుతున్నాను. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథంను తీసుకొనెను. 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ 8వ వచనంలో చివరి ఆ పదాలు చూడండి ప్రియులారా. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మనము బైబిల్ స్టడీ అంటే చాలామంది గ్యాదర్ అవుతారు, వర్షిప్ అంటే ఇంకా చాలామంది గ్యాదర్ అవుతారు, గాస్పల్ మీటింగ్స్ అంటే చాలా మంది గ్యాదర్ అవుతారు. అదే ప్రార్థనా కూడిక అంటే, విజ్ఞాపన కూడిక అంటే మహా అంటే 9-10 మంది గ్యాదర్ అవుతారు. మనము విశ్వాసులమైన మనము, దేవుని రక్తంతో కడగబడిన మనం ప్రార్థనలు చేయకపోతే ఈ సువర్ణ పాత్రలు ఇక్కడ ఉన్నాయే, ఏమంటారు ఇక్కడ, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అంటారు కదా. ప్రార్థనకి జవాబు రావాలంటే ఫస్ట్ ఆ పాత్ర నిండి ఉండాలి ప్రార్థనలతోటి. ప్రార్థనలు నిండి ఉండాలంటే ప్రార్థన పరులు రావాల మీటింగ్కి.
ప్రార్థనా పరులు మీటింగ్‌లకి రాకపోతే ఆ ప్రార్థనలు ఎక్కడ చేయబడతాయి? ఆ ప్రార్థనలు చేయబడకపోతే ఈ సువర్ణ పాత్రలు ఏ విధంగా నిండుతాయి? ఇవి నిండకపోతే జవాబులు ఎలా వస్తాయి? చూసారా? ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆయన ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రార్థన ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియమైన సహోదర సహోదరులారా, భారంతో చెప్తున్నా. ఒక దైవజనుడు జాన్ హేగీ, టెక్సాస్లో ఒక పెద్ద చర్చ్కి ఆయన పాస్టర్ గారు, ఆయన ఏమన్నారంటే మాటల్లో, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. మన ప్రార్థనలకు జవాబులు రావాలంటే ఫస్ట్ మనం ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థనలు? అన్ని ప్రార్థనలకు దేవుడు ప్రార్థన జవాబు ఇవ్వడు. ఏమంటాడంటే పరిశుద్ధుల ప్రార్థనలు. క్లియర్గా ఉంది. మనల్ని మనము మన చేతనైనంత దేవుని వాక్యంలో మన జీవితాలను సరిచూసుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ మన ప్రార్థనలు ఈ విధంగా 2-3 కూడి ఎక్కడ నా నామంన ఉంటారు, అక్కడ నేను ఉంటానంటున్నాడు కదా. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయబద్ధులమై ఉంటున్నాం. ప్రార్థన కూడికలకు గైర్హాజరు. వీ షుడ్ నాట్ అవాయిడ్ అటెండింగ్ ప్రేయర్ మీటింగ్స్. బైబిల్ స్టడీ ఇంపార్టెంటే, వర్షిప్ ఇంపార్టెంటే, అన్ని ఇంపార్టెంటే. కానీ దేవుడు ఏమన్నాడంటే, మరి సూటిగా ఏమన్నాడంటే, నా మందిరము బైబిల్ స్టడీ మందిరం అనలేదు, ఆయన వర్షిప్ మందిరం అనలేదు. ఆయన ఏమన్నాడంటే, మై హౌస్ షల్ బి కాల్డ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ టు ఆల్ నేషన్స్. నా మందిరము ప్రార్థనా మందిరంగా పిలువబడుతుంది. అయితే ప్రార్థన చేయాల్సిన వాళ్ళు రాకపోతే ఆ ప్రార్థనలు ఎక్కడ పైకి వెళ్తాయి? ప్రార్థనలు వెళ్ళకపోతే ఆ పాత్రలు ఏ విధంగా నింపబడతాయి? నాకు జవాబు రావట్లేదు, నాకు ఇబ్బందుల్లో ఉన్నాను అని మనం కంప్లైంట్ చేస్తుంటాం. కానీ మనం ఏమంటామంటే నేను దేవుని కొరకు వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నాం. కానీ మనం యాక్చువల్గా దేవుడు మన కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు నా కుమారుడు, ఎప్పుడు వస్తాడు నా కుమార్తె నా సన్నిధికి, ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు ఈ పాత్రలు నిండుతాయి, ఎప్పుడు నిండిన తర్వాత ఆ ప్రార్థన జవాబులు నేను ఒలకబోస్తానని దేవుడు మన కొరకు వెయిట్ చేసేవాడుగా ఉంటున్నాడు పిల్లరా. సరే, ఇంకొక పదం కూడా ఇక్కడ ఆ గ్రంథం ఎక్కడుందంట, ఆ సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడి చేతిలో అంటాడు. కుడి చేతి గురించి మనము లైట్గా తీసుకుంటాం కొన్నిసార్లు. కానీ ఒక కుడి చేతి యొక్క ఇంపార్టెన్స్ దేవుని గ్రంథంలో చాలా చాలా లోతైన సత్యాలు కనిపిస్తాయి మనకు. అక్కడ ఒక్కటి చూపిస్తాను. ఇక్కడ కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక అంటాడు. కుడి చేతి అంటే ఆయన ఏర్పరచుకున్న వానికి నేను తోడుగా ఉంటాననే ఒక ఒక ప్రామిస్, ఒక వాగ్దానం అది. సరే, ముందుకెళ్ళిపోదాం. 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేటివి గనుక వారు భూలోకం ముందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ మనం ధ్యానించాం కదా ఆల్రెడీ. ఆయన మన కొరకు వధింపబడ్డాడు. వధ అది ఒక చాలా నొప్పితో, చాలా శ్రమతో, చాలా బాధ వేదనతో కూడిన ఆ యొక్క వర్బ్, ఆ యొక్క యాక్షన్. ఆయన మనకు శ్రమపడ్డాడు. శ్రమపడి మనల్ని ఏం చేశాడంట, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో, భాషలు మాట్లాడే వారిలో దేవుని కొరకు మనుషులను కొని అంటాడు. అసలు మనకి ఇవి అర్థం చేసుకోవడానికి కానీ, వివరించడానికి కానీ, అనుభవించడానికి కానీ పిల్లరా ఇది అతీతం అని చెప్తాం కదా. వీ కెనాట్ రీచ్ దట్, వీ కెనాట్ అండర్స్టాండ్ దట్ హౌ గాడ్ హ్యాస్ డన్ టు అస్, వాట్ గాడ్ హ్యాస్ డన్ టు అస్. సరే, సమయానికి చూసి మనం ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ వధింపబడిన వాడని చూసాము. తర్వాత ఆయన రక్తం ఇచ్చి, అందుకనే అంటాడు కదా, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అంటాడు. ఇక్కడ ఏం చూసామంటే ఆయన ఎవరెవరిని కొన్నాడంట,
ప్రతి జనంలో, ప్రతి వంశంలో, ప్రతి భాషలు మాట్లాడు వారు అందరిలో. అంత మాత్రమే గాక ఒకానొక దినం వస్తుంది ప్రియులారా, ఆ దినము ప్రతి మోకాలు, ప్రతి నాలుక, ప్రతి ఆహ్, ప్రతి నేత్రము ఆయనను చూచి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, లోక రక్షకుడని, తండ్రి అయిన దేవుని యొక్క నిజమైన కుమారుడని ఒప్పుకొని వర్షిప్ చేసే దినం రానే ఉంటుంది. వారికి నచ్చినా, నచ్చకపోయినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆ దినం రానే ఉంటుంది. ఖచ్చితంగా రానే ఉంటుంది. ఆ దినం రాకముందే మన స్వతహాగా మనము విల్లింగ్‌లీ మన సొంతంగా ఆయనని ఒప్పుకుంటామా? లేకపోతే ఆ రోజు సిగ్గుతో తల వంచుకొని, నాకిచ్చిన సమయంలో నేను తెలుసుకోలేదని సిగ్గుతో తల వంచుకొని, ఆయనకి దూరంగా ఉండి, పండ్లు కొరుకుతూ, ఆ నిప్పులో ఉండి, అప్పుడు గూడా వర్షిప్ జేయాల్సిందే. అంటే నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఈ లోకంలో ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఒకరోజు నీకిష్టం ఉన్నా, లేకపోయినా నువ్వు ఒప్పుకోవాల్సిందే. నువ్వు వర్షిప్ చేయాల్సిందే. నువ్వు గాని, నేను గాని ఎవరైనా గూడా మనము ఆయనని ఒప్పుకోవాల్సిందే. మన మోకాలు వంగాల్సిందే. మన నాలుక ఒప్పుకొనవలసిందే. మన నేత్రం ఆయనను చూచి ఆయనని ఆరాధించవలసిందే. క్లే తేటగా, క్లియర్‌గా చెప్తుంది దేవుని వాక్యం. సరే. ఆహ్, ఇక్కడ ఏమంటాడు ఇంకా, మనుష్యులను కొని అంటాడు. కొన్నాడు ప్రియులారా మనల్ని ఆయన. ఆయన మనల్ని కొన్నాడు. ఎందుకు కొన్నాడంటే, మనం దాసులుగా శత్రు సైన్యానికి అనగా సాతానుకి అమ్ముడుపోయాం మనం. ఇహలోకానికి ఐహిక విచారంతో దాసులుగా సైతాను రాజ్యంలో చేరాం మనం. అయితే ఆ రాజ్యంలో నుంచి మనల్ని విడిపించటానికి ఆయన ఆస్తులు గాదు, ఆయన యొక్క అంతస్తులు గాదు, ఆయన స్టేటస్ గాదు. ఆయన ఏమిచ్చాడంటే శరీరాన్ని ధరించుకొని తన రక్తాన్ని మనకిచ్చాడు. రక్తాన్నిచ్చి కొన్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకంత వెల్లిచ్చుకున్నాడంటే కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 7, 9 వచనాల్లో రాయబడినట్టు, ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము, గమనించండి ప్రియులారా, మనందరి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే. There is no hope at all for man to be saved without him, without paying the price. వెల చెల్లించనిదే, రక్తము చిందించనిదే పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేనిదే పాపికి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, విమోచన లేదు. మనందరము, నీవు నేను ఒకానొక దినమున నిత్య నరకంలో నిత్య అగ్నికి బలి అయి మనము కాల్చి అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్లాంటి స్థితిలో మనం ఉండవలసిందే. కానీ దేవాది దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, అది ఆయన ఒల్లక ఆయన ప్రియ కుమారుని, ఒక్కగానొక కుమారుని మనకు త్యాగం చేస్తే, ఒక్కగానొక కుమారుడు తనంతాను తగ్గించుకొని తన రక్తాన్ని చిందించాడు ప్రియులారా మనకు. రక్తాన్ని ఇచ్చేశాడు, ప్రాణాన్ని ఇచ్చేశాడు. ప్రాణం ఇచ్చి కొన్నాడు. అంటే ఇక్కడ చూడండి, తనకేదో ఏదో కావాలని కాదు, ఆయన చనిపోక ముందు కూడా, ఇది చాలాసార్లు చెప్పాను కదా, చాలాసార్లు మనం ధ్యానించాం కదా, ఆయన చనిపోక ముందు కూడా దేవుని కుమారుడే. దేవునికి కలిగినవన్నీ ఆయనవే. ఆయనకి వచ్చేది ఏం కొత్తగా ఏం లేదు. ఎందుకంటే ఆయన భూమి పుట్టక ముందే ఆయన దేవుని కుమారుడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం క్లియర్‌గా ఉంటుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చనిపోక ముందు ఆయన దేవుడే, దేవుని కుమారుడే. చనిపోయిన తర్వాత ఆయన దేవుని కుమారుడే, దేవుడే. అయితే ఆయన చనిపోయిన తర్వాత లాభం ఎవరికి కలిగిందంటే, నీకు నాకు. ఏం కలిగింది? ప్రాణ విమోచన కలిగింది. ఒకప్పుడు జనం గాని మనము జనమయ్యాం. ఒకప్పుడు పౌరత్వం లేనివారం, సహపౌరత్వం లేనివారం. ఇప్పుడు ఇశ్రాయేలీలతో మనకు నిజ ఇశ్రాయేలీలతో మనకు సహపౌరత్వం. సరే, అంత మాత్రమే కాక రాజ్యం గాను యాజకులను గాను అంటాడు. ఎందుకు చేశాడు? రాజులైన యాజకులుగా ఎందుకు చేశాడంటే, అది ఊరికే మన మీద మేకప్ వేసుకొని కూర్చొని సంతోషంగా ఉండాలని కాదు. కానీ ఒక డ్యూటీ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ గివెన్. ఏమని ఉందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 పేతురు 2వ అధ్యాయము 9, 10 వచనాల్లో క్లియర్‌గా మన రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాడు. ఆయన మనల్ని రాజులైన యాజకులుగా ఎందుకు చేశాడంటే,
మొదటి పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. చూసారా, ఆయన మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం. చాలా మందికి నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆయన గుణాతిశయాలే నాకు తెలియదు, ఇంకా నేను ప్రచురం ఏం చేస్తా? మరి మీ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ నేను రాజులైన యాజక సమూహంగా ఎన్నుకొనబడ్డానంటే ఆయన గుణాతిశయాలను నేను రీసెర్చ్ చేయాలా, స్టడీ చేయాలా. ఇంతసేపు నేను ఎన్ని డిగ్రీలు చేశాను, ఎక్కడ జాబ్ చేస్తున్నాను, ఎక్కడ ఎంత సంపాదిస్తున్నాను, ఎంత ఎన్నికేశాను, నా ఇహలోక జీవితం ఏ విధంగా ఉందని కాదు, కానీ ఆయన గుణాతిశయాలు ఏంటి, ఆయన గుణాలేంటి, ఆయన అతిశయోక్తులు ఏంటి. ఎవరైనా అతిశయించేవారు ఎవరిని గురించి అతిశయించకూడదు, కానీ ఆయనను గురించి అతిశయించాలంటాడు. వి బోస్ట్ అబౌట్ హిమ్. సమ్ బోస్ట్ అబౌట్ చారియట్స్, సమ్ బోస్ట్ అబౌట్ హార్స్, అండ్ సమ్ బోస్ట్ అబౌట్ వార్స్ అండ్ చారియట్స్, బట్ వి బోస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మనము యెహోవా యందు అతిశయించాల, ఆయన గుణాతిశయాలని ప్రచురం చేయాల. ఆయన ప్రేమ ఎట్టిదో, ఆయన కృప ఎట్టిదో, ఆయన దీర్ఘశాంతం ఎట్టిదో, ఆయన యొక్క ఆత్మ ఫలం చూస్తాం కదా మనం, అవన్నీ ఎటువంటివి. తర్వాత వాటిని అనుభవించి వేరేళ్ళకి చెప్పాలా, ప్రచురం చేయాలా. ఇందు నిమిత్తం మనము రాజులైన యాజక సమూహంగా ఎన్నుకొనబడ్డాం. సరే, తర్వాత ఆయన ఏలుదురు కూడా అంటాడు. అంటే ఏలుదురు అంటే ఇహలోకంలో మనం వెళ్తామని కాదు, కానీ మన పౌరసత్వం ఎక్కడిది, ఇహలోక సంబంధమైంది కాదు. అదే క్లియర్గా యోహాను సువార్త 18వ అధ్యాయం 36 వచనం తీయాల్సిన అవసరం లేదు, నేను చదువుతాను. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఇహ సంబంధమైనది కాదంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకంలో మనం వెళ్తాం, కానీ ఇహలోకంలో వెళ్ళడానికి దేవుడు మనల్ని పిలవలేదు, డైవర్ట్ కాకూడదు. సరే, ఇంకా అక్కడ ఏమంటాడంటే అదే చివరిగా రాజులైన యాజక సమూహంగా ఏడ్చుకొని క్రొత్త పాట పాడుదురు అంటాడు. ఇక్కడ కొన్ని తలంపులు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. క్రొత్త పాట పాడుదురు. దేవుని గ్రంథంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే ఎప్పుడు పాడిందే పాట, మనం ఎప్పుడు ఒకటే టిఫిన్, ఒకటే లంచ్, ఒకటే డిన్నర్ చేస్తూ ఉంటాం. మనకు కూడా బోర్ కొడుతుంది కదా. అంటే ఆయన నామాలే అనేకం, ఆయన మహిమ, ఆయన ఘనత, ఆయన యొక్క ఎన్నెన్నో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన చేసిన మేలులు ఎన్నో. ఒకరి జీవితాల్లో జరిగిన మేలులు ఇంకొక జీవితాల్లో ఉంటాయంటే సేమ్ ఉండవు, డిఫరెంట్గా చేస్తాయి. సో ప్రతి ఒక్కరు ఒక కొత్త పాట, లేకపోతే ఒక కొత్త సాక్ష్యం, ఒక కొత్త ప్రైజ్ రిపోర్ట్ తోటి ఆయనని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ఎప్పుడు ఒకే పాట, ఒకే రాగము, ఇలా తప్పుగా అర్థం చేసుకోకండి, కానీ నేను కొన్ని ప్రార్థనలు వింటే అదేదో రేడియో పెట్టి అదే పాట పాడినట్టు, పాత పాట రివైండ్ చేసినట్టే కొంతమంది అట్లా ప్రార్థనలు చేస్తారు, కొంతమంది స్తుతులు చెల్లిస్తారు. అట్లా మనం వింటున్న మనకే ఇట్లుంటే దేవునికి ఎలా ఉంటుంది, ఎంత బోరింగ్ అనిపించదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, బట్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. అదే కీర్తనలు 43లో స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచాడు అంటాడు. అదే ఇక చదువుకుంటూ పోతే ఎన్నో వచనాలు వస్తాయి. యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, బూదిగంతంలో నుండి ఆయనను స్తుతించుడి. అంత మాత్రమే కాక ఇది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దినవృత్తాంతంలో 25వ అధ్యాయం తర్వాత ధ్యానించండి. అక్కడ ఏమంటాడంటే, యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా అంటాడు. ప్రవీణులైన గాయకుల లెక్క 270 మంది అంటాడు. అంటే ఇక్కడ నేర్పు అవసరం ప్రియులారా. దేవుని బోధలో కానీ, దేవునికి సంబంధించిన ఎటువంటి విషయంలో కానీ ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే శాపగ్రస్తుడు అంటాడు దేవుడి వాక్యం.
మనం పాట పాడుటలో నేర్పు అంతకంతకు నేర్పు రావాలా, ప్రార్థనలో అంతకంతకు నేర్పు రావాలా, వాక్య పఠనలో లోతుగా వెళ్ళాలా. ఇంతసేపు పైన సర్ఫేస్లో ఆన్ ద టాపిక్ కాదు, డీప్ వెళ్ళాలా, లోతుకి వెళ్ళాలా. అదే అంటున్నాడు ఇక్కడ, నేర్పు పొందాలా. యెహోవాకు గానం చేయటం ఏంటి, తర్వాత ఆయనను స్తుతించటం ఏంటి, ప్రవీణులై ఉండాలా. గాడ్ డజంట్ యాక్సెప్ట్ బేసిక్ మినిమం. మన కార్పొరేట్ సంస్థలో మనం చేసే పనులకి ఏదన్నా ఈరోజు ఈ ఇయర్ ఎంత చేశానో నెక్స్ట్ ఇయర్ కూడా అంతే చేస్తే నా శాలరీ పెంచుతారా, నాకు ప్రమోషన్ ఇస్తారా? లేకపోతే కార్పొరేట్ ఆర్గనైజేషనే ఈ ఈ ఈ సంవత్సరం ఒక 25 కోట్ల ప్రాఫిట్ చేస్తే నెక్స్ట్ సంవత్సరం కూడా 25 కోట్లకే టార్గెట్ పెట్టుకుంటారా? లేదు, టార్గెట్లు ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే గ్రోత్ అవసరం. మరి దేవుని వాక్యానికి వచ్చేటప్పటికి, దేవుని స్తుతించేటప్పటికి, దేవునికి పాటలు పాడటంలో, స్తుతించటంలో, ఆరాధించటంలో ఇక్కడ మనకి లోతు ఉండకూడదా? మనకి జాబ్ కావాలంటే దేవుడు కావాలా, మనకి అనారోగ్యంలో ప్రార్థన కావాలంటే దేవుడు కావాలా, మనకి పెళ్లిళ్ళు, వివాహంలో, ఇబ్బందులు, ఇరుకుల్లో అన్నిటికీ దేవుడు కావాలి. కానీ దేవునికి మాత్రం మనం సమయం ఇవ్వము, నేర్పుతో మనం పాటలు పాడము, స్తుతులు చెల్లించము, తర్వాత ఆయనకి దగ్గర కాము. మరి దేవుడు ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి? మనం చూసాం కదా ఆయన గ్లోరీ ఎట్లాంటిదో 4వ అధ్యాయంలో చూసాం కదా. ఇక్కడ చూడండి, మలాకీలో ఆయన హృదయం ఆయన దారబోసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? ఇక మీరు ధ్యానించవచ్చు అదంతా. తండ్రి యొక్క హృదయం బద్దలై ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. సరే, ఇక సమయము అయిపోయినట్టుంది కాబట్టి ఇక 2 వచనాలు ధ్యానించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 25వ అధ్యాయము చివరి 3 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ వచనం చదువుతున్నా. 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ఇక్కడ మీరు కౌంట్ చేసినట్టయితే మళ్ళీ 7 ఘనతలు ఉన్నాయి అక్కడ. ఏంటది? శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రం పొందనర్హుడని మళ్ళీ ఇక్కడ చూడండి, గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. గొప్ప స్వరం. మన స్వరం కూడా దేవుని యొక్క నామఘనత కొరకై బిగ్గరగా చాటించాల. సిగ్గుతో కానీ మెల్లనైన స్వరం కాదు, కానీ ఆయన గొప్ప స్వరంతో కాన్ఫిడెంట్గా ఆయనని స్తుతించబద్దులమై ఉంటున్నాం. సరే, ఇది మీరు తర్వాత ధ్యానించుకోవచ్చు ఈ యొక్క వచనాన్ని. నేను చివరి వచనం చదివి ముగిస్తాను. చివరి 13-14 వచనాలు. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగును కాక అని చెప్పడం వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఇక్కడ గమనించండి ప్రియులారా, సింహాసనాసీనుడయ్యున్న వానికిని గొర్రెపిల్లకును అంటే సింహాసనాసీనుడైన వారు ఎవరు? 4వ అధ్యాయంలో మనం చూసింది తండ్రి అయిన దేవుడు. ఆయనే సైన్యములకు అధిపత్యకు యెహోవా. గొర్రెపిల్ల ఎవరు? క్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభులకు ప్రభును, రాజులకు రాజు అయింటున్న మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. వీరిద్దరూ స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును పొందడానికి అర్హులు. దానికి ఆమెన్ అని 4 జీవులు పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి అంటాడు. సాగిలపడి నమస్కారం చేసిరి అన్నదానికి ఇంగ్లీష్లో దే వర్షిప్ దెమ్ అన్నారు. అంటే ప్రతి సంఘంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, ఏ డినామినేషన్ వాడవైనా, నువ్వు ఏ చర్చికి వెళ్తున్నా కూడా ఒక క్రమ పద్ధతి అనుసరించాల్సింది ఏంటంటే, ఆరాధన తండ్రి అయిన దేవునికిని తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికిని చేయబద్దులమై ఉంటున్నాం. తండ్రి అయిన దేవుడు ఎందుకు ఆరాధిస్తాం మనం? ఎందుకంటే 4వ అధ్యాయం ప్రకారమైన సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి తండ్రిని మనం ఆరాధిస్తాం.
ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధిస్తామంటే ఆయన తన రక్తం ఇచ్చి తన తండ్రికి మనలను కొన్నాడు కాబట్టి, మన రక్షణకర్త కాబట్టి ఆయనను ఆరాధిస్తాం. ఇది బేసిక్స్, ఫండమెంటల్స్. తండ్రిని ఆరాధించాలి ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. కుమారుని ఆరాధించాలి ఎందుకంటే ఆయన మనల్ని రక్షించిన రక్షణకర్త. మరి పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించాలని ఇక్కడ ఎక్కడ లేదు, కానీ దేవుని వాక్యంలో ఏమనుందంటే ఆయనని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని తండ్రిని కుమారుని ఆరాధనలోకి నడిపిస్తాడు. అదే ఇక్కడ మనము మొదటి అధ్యాయం తీస్తారు ఒకసారి ప్రకటనలో, మొదటి అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే అక్కడ క్లియర్గా ఏమంటాడంటే, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఇవన్నీ కనిపించినాయి యోహానికి. అంటే మనం పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు తండ్రిని ఆరాధిస్తాము, అదేవిధంగా కుమారుని ఆరాధిస్తాము. తండ్రిని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆరాధిస్తాము, కుమారుని నామంలో ఆయనని ఆరాధిస్తాం. తండ్రి కుమారుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.